हरिः ओम् हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ॐ नमो भगवते श्रीनिर्भयानन्दाय शरणु शरणु हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंसऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघनप्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। ఈరోజు మనం భగవంతునిది మెహర్ బాబా వారిది భగవద్దర్శిని అనేది ఒక గ్రంథంలోది కొద్దిగా కొన్ని పాయింట్స్ చెప్పుకుందాము. ఈరోజు సడన్గా అడిగారు ఖాళీ ఉందని, సరే మనం ఇక్కడ ఆ పాఠం చెప్పుకోవడం జరుగుతుంది కనుక అదే కొంచెం చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజని అనుకోవడం జరిగింది. భగవద్దర్శిని అనేది మెహర్ బాబా వారిది గ్రంథం అన్నమాట. భగవద్వచనం అనే పుస్తకంలో వివరణ కాస్త ఎక్కువగా ఉంటుంది. అది అర్థం చేసుకోవటం కష్టం అనే ఉద్దేశంతో బాబావారు ఆయన ఈ భగవద్దర్శిని అనే పుస్తకాన్ని కాస్త కుదించి కొంచెం సింపుల్గా అర్థమయ్యే విధంగా తయారు చేయించడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిగా సింపుల్గా చైతన్యము అంటే ఏమిటి అనేది చెప్తూ భగవంతుడు అంటే ఏంటి,
భగవంతుని యొక్క 10 దశలుగా, ఇవన్నీ 10 పాత్రలు, ఆయనవి 10 పాత్రలు ఇవన్నీ అని చెప్తూ మనకి తెలుస్తున్నది, కనిపిస్తున్నది, కనబడకుండా అవ్యక్తంగా ఉన్నది, కదలనేది, కదులుతున్నది అంతా కూడా ఆ భగవంతుని యొక్క 10 పాత్రలుగా మనకి తెలియజేశారు. అంతటా ఉన్నది భగవంతుడే అని మనందరం నోటితో చెప్పుకుంటూనే ఉంటున్నప్పటికీ ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే మళ్ళీ మనకు ఎదురవుతున్నప్పుడు పలానా వాళ్ళు ఇలా మంచిగా ఉన్నారు, పలానా వాళ్ళు చెడ్డగా ఉన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అనేది మనం మాటల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కానీ నోటితో ఏంటనుకుంటున్నామంటే అంతటా ఉన్నది ఆయనే, అందరిలో ఉన్నది ఆయనే, ఆయనే నడిపిస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ సమయం వచ్చినప్పుడు కోపతాపాలు కానీ మళ్ళీ మనం సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు అట్లాగా ఒక మానవులుగానే మాట్లాడుకుంటున్నాం, జంతువుల్ని జంతువుల్లాగే చూస్తున్నాం. కానీ మనకి ఒక దయ, కరుణ, ప్రేమ అన్నవి అందరిలో భగవంతుడు ఉన్నాడు అని ఒక నిర్ధారణ లోపల జరిగితే ఆ కరుణ, ప్రేమ అనేది చక్కగా వ్యక్తమవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఈయన చైతన్యం అంటే వివరణ చాలా క్లియర్గా ఇక్కడ వివరణ ఇచ్చారు. అలాగనే మనకి భగవంతుడు అంటే ఏమిటి అనేది కూడా ప్రతి దశలోనే వివరిస్తూ వచ్చారు. సో ఈరోజు కొంత టైం ఉంది కనుక మనకి ఆ ఇచ్చిన కొద్ది టైంలో కొద్దిగా వివరించుకుందాము. అసలు కదలని వాడుగా ఉన్నదంతా ఆయనే సూది మొనగుచ్చ సందులేని విధంగా నిండిపోయి ఉన్నాడట. భగవంతుడు ఎట్లా ఉన్నాడు? అంతటా నిండిపోయి ఉన్నాడు. అంటే ఈ మనం అనుకుంటున్న ఈ భూమే కాదు, ఈ 14 లోకాలే కాదు, ఒక బ్రహ్మాండమే కాదు, అన్ని బ్రహ్మాండాలు, అన్ని విశ్వాండాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ విశ్వంలో ఉన్నాయి, అంతరిక్షంలో ఉన్నాయి. అయితే ఇవే ఉన్నాయా? ఇవి కానిది ఏమైనా ఉందా అంటే ఇది అంతటా నిండి ఉన్న ఆ భగవంతునిలో కదలని స్థితిలో ఉన్న ఆయనలో నుంచి ఒక చిన్న ప్రేరణ, ఒక చిన్న అలా, లెహర్ అనే ఆయన భాషలో ఏం చెప్తారు దాన్ని, ఒక లెహర్ పుట్టింది. లెహర్ అంటే సముద్రంలోని అల పుట్టినట్లుగా ఒక అల అని చెప్తున్నారనమాట. అల అంటే ఆ అల అంటే ఏంటి? ఆయన కదలని స్థితిలో ఉన్నాడు. ఈ అంతరిక్షంలో ఈ సృష్టి ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది అంటే మనకు తెలిసిన ఇన్ని ఇప్పుడు ఈ నక్షత్ర మండలాలు కానీ ఇవన్నీ మనం కనిపిస్తున్నవి కింద నుంచి మనం చూడగలుగుతున్నాం. కొన్ని ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క బ్రహ్మాండము అని చెప్తారనమాట. అంటే అలాంటి బ్రహ్మాండాలు ఎన్నో 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 కోట్ల కొలది ఉన్నాయని చెప్తారు. మనం చూడగలిగేవి కొన్ని, చూడలేనివి చాలా ఉన్నాయని. అలాంటివి ఒక్కొక్క సెకండ్లోనే ఎన్నో బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయట, ఎన్నో బ్రహ్మాండాలు లయమైపోతూ ఉంటాయని చెప్తారు. బ్లాక్ హోల్ అనేది ఉందని, దానిలో లయమైపోతుందని చెప్తున్నారు. ఇదంతా ఏంటి? అంతరిక్షంలోనే పుడుతున్నాయి, అంతరిక్షంలోనే లయం కూడా అయిపోతున్నాయి. మరి ఒక బ్రహ్మాండం లయం అవడం అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు అన్నమాట. అలాంటిది అన్నీ పుడుతున్నాయంట, అన్నీ పోతున్నాయంట. అంటే మనకు కనబడకుండా ఎన్ని ఉన్నాయో అస్సలు మన దృష్టిలోకే రానివి ఎన్నో ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. మరి ఒక బ్రహ్మాండం ఒక సెకండ్లోని ఎన్నో పుడుతూ ఎన్నో పోతున్నాయి లోపలికంటే మరి ఈ బ్రహ్మాండానికి కాల పరిమితి ఉంది కదా. ఆ కాలం అంటే లెక్క వేయడం కష్టం, మనకి కోట్లలోకే వస్తుంది అన్నమాట లెక్క. బ్రహ్మ ప్రళయం అంటే ఇంత లెక్క చెప్పారు మనకి. అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. ఆ లెక్కలన్నీ ఉన్నాయి. అయితే బ్రహ్మకి ఒక పగలంటే మనకి 400 కోట్ల చిల్లర వస్తుందన్నమాట ఒక పగలు బ్రహ్మకి. అలాంటిదే మళ్ళీ ఇంకో 400 కోట్ల సంవత్సరాలు ఉంటే అది రాత్రని. అంటే ఆ లెక్క కరెక్ట్గా నేను మెన్షన్ చేయట్లేదు, అంచనాగా చెప్తున్నాను అన్నమాట. సో ఒక రోజు అనేసరికి 800 కోట్ల చిల్లర అన్నమాట వస్తుంది ఒక రోజు అది. అలాంటివి 100 రోజులు గడిస్తే బ్రహ్మకి ప్రళయం వచ్చి అక్కడ అంతమవుతుంది అన్నమాట. అంటే బ్రహ్మ ప్రళయం జరిగితే ఆయన వయసు 100 సంవత్సరాలు ఆయనది అని అర్థం. ఆ 100 సంవత్సరాలు ఏంటి? మనకి కోట్ల సంవత్సరాలు అయితేనే మనకి లెక్కలో ఒక పూట ఆయనకి అలాగా చూస్తారనమాట. అలాంటివి ఒక్కొక్క బ్రహ్మాండం
మనకి ఆ పూర్తి అయిపోతున్నప్పుడు, ఒక లయంలో అయిపోతున్నప్పుడు అది మనకి సృష్టిలో ఒక అలాంటివి ప్రతి సెకండు ఒకటి కొన్ని లయం అయిపోతూ ఉంటాయట, కొత్తవి కొన్ని పుడుతూ ఉంటాయట అని చెప్తున్నారు. అంటే ఇది లెక్క కట్టడానికి వీలు కాని విధంగా ఉందన్నమాట ఈ సృష్టి అంతా కూడా. అయితే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, ఈ సృష్టి అంతటా నిండిపోయిన ఆయన కదలని వాడిగా ఉన్నప్పుడు ఆ భగవంతుడు అని పేరు పెట్టారు దానికి. మన భాషలో బయలు, పరబయలు అంటారు మనకి. అందులోని ఈ ఈ సృష్టి ఎక్కడ జరిగింది అంటే ఒక మూల, కొంతవరకే ఒక చిన్న పార్ట్ మధ్యలో ఒక చిన్న పార్ట్లోనే ఈ సృష్టి, ఈ కనిపిస్తున్న ఎన్ని బ్రహ్మాండాలు విశ్వాండాలు కూడా ఒక చిన్న భాగంలోనే జరిగిందంట. ఆ మిగిలిన భాగం అంతా ఎట్లా ఉంది అంటే ఏమీ కదలని స్థితిలో ఉన్న భగవంతుడు ఉన్నాడనమాట అంతటా నిండి. ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన, ఈ సృష్టిలో కూడా ఉన్నాడు కదలని విధంగా. కానీ అందులో నుంచి పుట్టిన లహరి ఏదైతే ఉందో ఒక అల, ఆ అలే అక్కడ మనం పరాత్పర అమ్మవారు పరాశక్తిగా మనం అనుకుంటూ ఆ అల బయలుదేరేసరికి నేనెవరు అనే ప్రశ్న రావటం, ఆ నేనెవరు అనే ప్రశ్న వచ్చేసరికి కొంత కదలిక మొదలవటం, ఆ మొదలైన కదలికలో నుంచి సృష్టికి ఏమీ లేని సమయం అది. అంటే సూర్యచంద్రులతో సహా బ్రహ్మాండాలు విశ్వాండాలతో సహా ఏమీ లేదు అప్పుడు. ఈ మనకు తెలుస్తున్న ఆకాశం కానీ వాయువు కానీ ఇవి కూడా లేవు అప్పుడు. కానీ చైతన్యం కూడా వ్యక్తమై లేదు, ఎరుక కూడా వ్యక్తమై లేదు. అంతటా చీకటి కాదు, వెలుగు కాదు, ప్రకాశం కాదు అది. కానీ ఒక ఎలాంటి వెలుగు అంటే మనకి తెల్లవారుతున్నప్పుడు పూర్తిగా సూర్యుడు రాకముందు చీకటి తగ్గిపోయి పూర్తిగా తెల్లవారక ముందు ఎట్లా ఉంటుందో వెలుగు, అలాగే సాయంత్రం అయినప్పుడు సూర్యుడు దిగిపోయిన తర్వాత పూర్తిగా చీకట్లోకి వెళ్ళక ముందు వెలుగు ఎలా ఉంటుందో, సంధ్యా సమయం అని అందుకే ఇంపార్టెన్స్ ఇస్తారు. సంధ్యా సమయానికి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎందుకు ఇస్తారు ఇంపార్టెన్స్ అంటే ఆ అసలైన భగవంతుని యొక్క వెలుగు అట్లాగే ఉంటుందట. అలాంటి వెలుగులోని ఉన్నాడు ఆయన. అంటే చీకటి కాదు, వెలుగు కాదు. భగవంతుడు ఎలా ఉంటాడు? చీకటి కాదు, వెలుగు కాదు, కదలని వాడిగా ఉన్నాడు. చైతన్యం వ్యక్తం అవటం లేదు, ఎరుక కూడా వ్యక్తం అవటం లేదనమాట. అక్కడ ఏమీ వ్యక్తం అవటం లేదు, జ్ఞానం వ్యక్తం అవటం లేదు, ఉన్నాననే సంగతి కూడా ఆయనకి తెలియటం లేదు. ఎట్లా ఉన్నాడు అంటే ఒక ఉనికి మాత్రంగా ఉన్నాడే తప్ప ఉన్నాను అనే ఆలోచన కానీ, ఈ నేనే భగవంతుడు అనే ఆలోచన కానీ ఏమీ లేని స్థితిలో ఉన్నాడట ఆయన. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న అల రేగింది లోపల, ఒక చిన్న పార్ట్. అంటే మనం చూడండి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఎక్కడో ఒక ఆలోచన మెదులుతుంది లోపల కదా. ఆ మెదిలినప్పుడు ఈ కదలని వాడు కదలనట్టుగా ఉంటాడు, ఒక్క ఆలోచన మెదులుతుంది అనమాట. అట్లాగే ఆయనకి ఒక చిన్నది ఒక్క మూల మాత్రమే ఒక కదలిక వచ్చింది, ఆలోచన రూపంలో నేనెవరు అని వచ్చిందనమాట. ఆ నేనెవరు అనే ఆలోచనే ఆయనకి సృష్టిలోకి రావడానికి అది మూల కారణం అయింది. సృష్టిలోకి రావటం కూడా ఎలా, సృష్టి అన్నదే లేదు అప్పటికి. అప్పుడు కొంత ఆ కదలికలో నేనెవరు అనుకునేసరికి ఒక చిన్న కదలిక, ఆ చిన్న కదలికలోనే కాస్త ఎరుక, ఆ ఎరుకలో నుంచి అంటే ఆ ఎరుక కూడా ఎన్నో కోట్ల సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ కదలికలో నుంచి ఎరుక వ్యక్తం అవ్వాలన్నా, చైతన్యం వ్యక్తం అవ్వాలన్నా కూడా ఎంత టైం పడుతుంది? 1 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు చూడండి, గుడ్డు మనకి కోళ్ళు అందరికీ తెలుస్తుంది, చిన్నప్పుడు చూసుంటారు అందరూ కూడా. కోళ్ళు ఈ గుడ్డు పెట్టినప్పుడు అది పొదుగుతుంది, దాని మీద కూర్చుంటుంది అనమాట వెచ్చదనంగా. కూర్చున్నప్పుడు ఒక 11 రోజులు ఎంతో లెక్క ఉంటుంది వాటికి. అది ఆ వెచ్చదనంలోని ఆ గుడ్డు లోపల అదంతా కూడా ఒక పిండంగా తయారవుతుంది లోపల. ఆ పిండం మళ్ళీ రూపం వచ్చి ఒక పిల్ల తయారవుతుంది. ఆ పిల్ల గుడ్డులోంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. అంటే ఒక గుడ్డు పిల్లగా మారాలంటే ఆ తల్లి వెచ్చదనం కావాలి దానికి, అవన్నీ అనుకూలంగా తయారయ్యాక గుడ్డులోంచి బయటికి రావడానికి కొంత సమయం పట్టింది కదా. అలాగే ఎక్కడైనా ఏదైనా సృష్టి జరగాలంటే దానికి అనుకూలమైన వాతావరణం, దానికి అనుకూలమైన పరిస్థితులు, దానికి అనుకూలంగా ముందు తయారవ్వాలి అంతా కూడా.
ఆ తయారైతే మాత్రమే సృష్టి రెడీ అవుతుంది అనమాట. అలాగ ఇక్కడ కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అనమాట ఒక సిచ్యువేషన్లోంచి బయటికి రావడానికి. అలాగ సృష్టి బయలుదేరేటప్పుడు దానికి అనుకూలమైనవి ఒకటి ఒకటి తయారవడం మొదలవుతుంది. ఈ నేనెవరనే ప్రశ్నే దానికి కొంత సమయం పడుతూ ఎన్నో రూపాలుగా ఎన్నో అంటే ఒక వెలుగుగా, ఒక ఎరుకతో, ఒక జ్ఞానం. ఏం జ్ఞానం ఉంది దానికి అంటే పాత జ్ఞానం ఉందట, సంస్కారం ఉందట, పాత సంస్కారం. ఏంటది? మరి బ్రహ్మ ప్రళయం అయినప్పుడు అంతమైపోతున్నాడు కదా, సో బ్రహ్మ సృష్టి చేశాడు కదా, ఇప్పుడు వరకు సృష్టి అయింది, స్థితి జరిగింది, లయ అయిపోయింది. అయినప్పుడు మరి మళ్ళీ సృష్టి చేయాలంటే ఆ జ్ఞానం ఆయనలో నిబిడీకృతం అయిపోయి అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తంగా ఉండి నిబిడీకృతంగా జ్ఞానం ఉంది, ప్రకాశం ఉంది. ఆ యొక్క లక్షణాలు ఏవైతే సృష్టికి కావలసిన మూల చైతన్యం ఏముందో, ఏమి కావాలో, ఏంటేంటి కావాలి, ఈ పంచభూతాలే కాదు, తన్మాత్రలే కాదు, అన్నీ అవసరం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అవ్యక్తంగా కనబడని విధంగా అందులో చేరే ఉన్నాయి. కానీ మనం ఏంటి చెప్పుకుంటున్నాము? భగవంతునిలో ఏది లేదు, కదలిక లేదు, వెలుగు లేదు, ఎరుక లేదు, చైతన్యం లేదు అన్నీ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? గాఢ నిద్రలో నీకు ఏంటుంది? గాఢ నిద్రలో ఏమీ లేదు కదా, కదలిక లేదు, ఆలోచన లేదు, మనసు పనిచేయట్లేదు, బుద్ధి పనిచేయట్లేదు, అవయవాలు ఏవి పనిచేయట్లేదు. సో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావని ఎరుక కూడా నీకు లేదు. నీ చైతన్యం పనిచేయట్లేదు, నీ చెయ్యి కదలట్లేదు, కాలు కదలట్లేదు, ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నావు. అవన్నీ విరమించుకుని ఎట్లాగైతే ఉన్నావో అలాంటి స్థితిలో ఉన్న భగవంతుడి గురించి ఏమీ లేదనే చెప్తారనమాట. అలాంటి ఏమీ లేని స్థితిలో ఒక కదలిక వచ్చింది. మనం గాఢ నిద్రలో నుంచి చిన్న కదలిక, ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ద్వారా ఒక స్వప్నం తయారవుతూ ఆ స్వప్నంలో నుంచి స్వప్నంలో ఎన్నో విషయాలు బయలుదేరితే మనం ఆ స్వప్నంలో ఏమనుకుంటాం? ఇదంతా నిజమనుకుని నేను ఒక రాణిగా కనిపిస్తూ ఆ స్వప్నంలో ఉంటే నేను రాణిని కదా అని చెప్పి నా సేవకుల చేత పనులు చేయించుకోవటం దగ్గర నుంచి అన్నీ అక్కడ నిజమనుకునే భావంతో ఒక ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయి నేను ఎట్లా ఉంటాను? ఆ కళ పూర్తయిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత గమనిస్తే కళ కదా, ఇదంతా లేనిది కదా అని ఎలాగ అర్థమవుతుందో, అలాగే ఇక్కడ సృష్టిలోకి రాకముందు ఒక అల బయలుదేరుతుంది ఆయనకి. ఆ బయలుదేరినప్పుడు ఆ అలనే అక్కడ మనం అమ్మవారు అన్నాం. కదలని స్థితిలో ఉన్నప్పుడు అయ్యవారుగా పేరు పెట్టుకుంటాము, కదిలేది అమ్మ అంటాం. మనకి లోపల కదలని స్థితిలో ఉన్నది ఆత్మ అని చెప్పుకుంటాము, ఆ కదిలేదాన్ని మాయ అని, మనసని అంటాం. అక్కడ కూడా అట్లాగే కదలికలోకి రాగానే ఏమన్నామంటే అది అమ్మగా పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఏదైనా కదలిక అమ్మనే చెప్తారు, కదలనేది అయ్యని చెప్తారు. సో అట్లాగా అక్కడ కదలిక జరగగానే నేనెవరనే ప్రశ్న వలన కదలిక వచ్చింది, ఒక అల వచ్చింది. ఆ అలే ఒక ఆలోచన అక్కడ నుంచి ఇంక నెమ్మదిగా తయారవడం మొదలైంది. ఒక అట్మాస్ఫియర్ అన్నమాట. అంటే సృష్టికి అవసరమైనదంతా అవ్యక్తంగా కనబడకుండా దాగి ఉన్నదంతా కూడా నెమ్మదిగా కోట్ల సంవత్సరాలు తీసుకుంది అక్కడ. ఇక్కడ ఒక గుడ్డిలోంచి పిల్ల రావడానికి 11 రోజులు 18 రోజులు పడుతుందే, అక్కడ అలాంటిది ఎంత విశ్వం కదా, ఎంత పెద్ద బ్రహ్మాండాలు, విశ్వాండాలు అన్నీ అవ్యక్తంగా ఒక బీజ రూపంలో ఉండిపోయినాయి. అవన్నీ వ్యక్తం అవ్వాలి అంటే అన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుంటుంది అన్నమాట ఆ వాతావరణం క్రియేట్ అవ్వటానికి. అంత తయారవుతూ అప్పుడు నెమ్మదిగా ఒక చైతన్యము, ఒక కాస్త ఎరుక వ్యక్తమవుతూ నెమ్మదిగా వ్యక్తమవడం మొదలవుతాయి. ఆ వ్యక్తం అవుతూ ఉండంగానే మనం ఒక స్థితి నుంచి ఒక పాత్ర, ఫస్ట్ పాత్ర ఏంటి? భగవంతుడిది. ఆ కదలికే అలా వచ్చిందే అక్కడ పరబ్రహ్మ స్థితి అని చెప్పుకోం. ఫస్ట్ పాత్ర అన్నమాట అది. కదలని వాడిగా ఉన్నది భగవంతుడు, ఆయన అలాగే ఉన్నాడు, కానీ ఆయనలోంచి ఒక పాత్ర పోషిస్తున్నాడు. అదేంటి? ఆ కదలిక వచ్చిన స్థితి అన్నమాట. అక్కడ ఒక అల మాత్రంగా, ఉనికి మాత్రంగా పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడనమాట. అక్కడి నుంచి అట్మాస్ఫియర్ అంతా రెడీ అవుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి కొంచెం అలాగా
ఒక ఫామ్ జరుగుతూ ఉంది, అంటే సిచ్యువేషన్ జరుగుతూ ఉందన్నమాట. ఎరుక, ఈ పాత సంస్కారం జ్ఞానం రూపంలో బయటకు రావటం, ఈ వెలుగు రూపంలో బయటకి వ్యక్తం అవ్వటం, ఇదంతా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పేరు పెట్టుకున్నాం మనం ఆ స్థితిని, పరమాత్మ అని. ఆ పరమాత్మ అనే స్థితి పెట్టుకున్నాం. దానికి ఒక పాత్ర ఏంటి చెప్పాం, రెండవ పాత్ర ఇచ్చాం దానికి. ఫస్ట్ పాత్రలో ఏమో ఒక ఆలోచన రూపంలోనే వచ్చింది, అక్కడ నేనెవరనే ప్రశ్న కూడా వచ్చింది, అది ఒక పాత్ర అయితే. రెండవ పాత్రలోకి వచ్చేసరికి పరమాత్మ అని పేరు పెట్టాం, అది రెండవ పాత్ర. ఈ పరమాత్మ అని పేరు పెట్టినప్పటి నుంచి కూడా అన్నీ రెడీ అవుతాయి. తన్మాత్రలుగా ఉన్నాయి పంచభూతాలు. ఆ తన్మాత్రలు కూడా ఉండగా సృష్టి జరగదు. ఎందుకంటే వేరువేరుగా ఆకాశం, వేరువేరుగా వాయువు సూక్ష్మ రూపాల్లో ఉన్నప్పుడు సృష్టి ఏమి జరగడానికి అవకాశం లేదు. అందుకని ఏమైంది, ఆ పంచ తన్మాత్రలు కూడా పంచ వ్యక్తీకరణ, అంటే ఒక పంచీకరణ జరిగింది. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ కాస్త సమపాలలో, అంటే ఇవన్నీ 1/8 ఒక అర్ధ భాగంలో ఆకాశంలో కలిసేసరికి ఒక ఆకాశతత్వం మనకు కనిపిస్తున్న ఈ స్థూల ఆకాశం తయారైంది. అలాగే 1/2 వాయుతత్వంలో మిగిలిన హాఫ్ 1/8 మిగిలిన ఆకాశము, అగ్ని, నీరు, పృథ్వీ 1/8 కలిస్తే ఒక మనకు కనిపిస్తున్న వాయువు, అంటే స్థూల రూపం అని చెప్తాం. ఈ వాయువుని స్థూల రూపం అని ఎందుకు చెప్తున్నాం అంటే మనకి గాలి వీచినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు టచ్ అవుతే మనకి గాలి వీచిందని, గాలి ఉందని, ఇక్కడ గాలి లేదని, గాలి వేడిగా ఉంది, గాలి చల్లగా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం కనుక స్థూలం అన్నమాట అవి. అట్లాగే అగ్నితత్వం వేడి, ఆ వేడి తత్వం కూడా అంతటా నిండి ఉందన్నమాట. ఆ వేడి లేకపోతే జీవులేవి కూడా బ్రతకలేవు. మనలో కూడా, మన లోపల కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉంటేనే మనం బ్రతికున్నామని చెప్తారు. ఎప్పుడైనా కాస్త మరణం దగ్గర అయినప్పుడు చల్లబడిపోయిందిరా ఒళ్ళు అంటారు. ఎందుకంటే ఆ లోపల ఉన్న అగ్నితత్వం కాస్త విరమించుకోవడం మొదలుపెట్టినట్టుగా అర్థం. అది ఎప్పుడైతే విరమించుకుంటుందో చల్లబడిపోద్ది అన్నమాట ఒళ్ళు. అలాగే ప్రతీది కూడా మనకి ఆ నీటి తత్వం తేమ, మన ఇక్కడ ఉన్నప్పుడు ఒక తేమ ఉంటుందన్నమాట గాలిలో, నీటి తత్వం కూడా ఉంటుంది. అలాగే పృథ్వీతత్వం, ఈ పృథ్వీతత్వం కూడా మనకి ధూళి కణాల రూపంలో ఆ పృథ్వీ భూమిగా చూసిన ఆ పృథ్వీ తత్వం అనేది ఉందన్నమాట. ఈ 5 కూడా ఒకదాంతో ఒకటి కలిసి పంచీకరణ జరిగినప్పుడు మనం అనుకుంటున్న పంచభూతాలు తయారయ్యాయి. ఈ పంచభూతాలు తయారవ్వకముందు సృష్టికి రావడానికి ఏమీ లేదు. పంచభూతాలు తయారైన తర్వాతే సృష్టి మొదలైందనమాట. పంచతన్మాత్రలుగా ఉన్నప్పుడు సూక్ష్మ సృష్టి ఉంది, స్థూలంలోకి రావాల్సినప్పుడు పంచీకరణ జరిగి పంచభూతాలతోని సృష్టి జరిగింది. అక్కడ మనకి ఈ పరమాత్మ అనుకున్నప్పుడు ఈ పరమాత్మ యొక్క ఫార్మేషన్ అంతా రెడీ అయ్యిందనమాట. ఈ పంచభూతాలు పంచతన్మాత్రలు అన్నీ రెడీ అయినాయి. అక్కడే శబ్దము, స్పర్శ, రూప, రసగంధాలన్నీ వచ్చినాయి. అవన్నీ తన్మాత్రల రూపంలో ఉండటం, అదంతా కూడా కిందకి దిగటం జరిగింది. అట్లా జరిగినప్పుడు ఇంకా ఈ పరమాత్మ ఎట్లాగా వచ్చాడు అంటే, అప్పుడు సృష్టికి సిద్ధమైంది కదా. సృష్టి వచ్చేటప్పటికి సృష్టికర్త బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మనం చెప్పుకుంటున్నాం. వారు బయలుదేరారు. సృష్టి చేయటానికి బ్రహ్మ, అలాగే స్థితి చేయటానికి విష్ణువు, లయ చేయటానికి మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావటం జరిగింది. అక్కడి నుంచి సృష్టి మొదలైందనమాట. ఆ సృష్టిలోకి వచ్చేటప్పుడు కూడా ముందు ఏమీ తెలియని స్థితిలో భగవంతుడు ఉన్నాడు. మళ్ళా సృష్టి జరిగినప్పుడేమో ఒక 84 లక్షల జీవరాశులతో పాటు మానవుడు వచ్చాడు. మానవుడు కూడా మొదట్లో ఏమీ తెలియని స్థితిలో మానవుడు కూడా వచ్చాడు. మానవుడు ఎట్లా వచ్చాడంటే, ఈ ముందు రాళ్ళలోకి, అలాంటి కొండలు కోనల్లోకి అలాగా వచ్చాడనమాట. వచ్చిన తర్వాత కొంత రియలైజ్ అవుతూ నెమ్మదిగా చెట్లు చేమలుగా అదే చైతన్యం మారుతూ ఉంటుంది. రియలైజేషన్ వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి విరమించుకోవడం, మళ్ళీ కొత్త ఫార్మేషన్ వస్తుంది అనమాట. అలాగ మనకి చెట్లు చేమలు, చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు ఎన్నో వందల జన్మలు మారుతూ ఉంటాడనమాట చైతన్యం. అది మారుతూ అక్కడ కూడా రియలైజేషన్ వచ్చినప్పుడు
అక్కడ క్రిమి కీటకాలు, చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న జంతువుల కింద వస్తూ పెద్ద పెద్ద జంతువులు, పెద్ద పెద్దవి యానిమల్స్లోకి వెళ్తాడు. ఇదే చైతన్యం అలాగా క్రమంగా జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామ క్రమం జరుగుతూ జరుగుతూ అంటే ఏకకణ జీవి నుంచి బహుకణ జీవుల్లోకి మారుతూ ఉంటాడనమాట. అలాగే నీటిలో కూడా కొన్ని జలచరాలు ఉంటాయి, అలాగే భూమి మీద నివసించేవి ఉంటాయి, పక్షులేమో ఎగురుతూ ఉంటాయి గాల్లో. ఇలా ఎన్నో రకాలుగా 84 లక్షల టైప్స్, డిఫరెంట్ టైప్స్ మనకి ఫామ్ అవుతాయి అన్నమాట ఈ ప్రకృతిలో. ఇవన్నీ జరుగుతాయి. ప్రతిదీ ఏకకణ జీవిలోని ఈ చైతన్యం చాలా చిన్నది ఉంటుంది. అలాగే కొద్దిగా 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 మార్పు జరుగుతూ 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 చైతన్యం పెద్దగా మార్పులు చేసుకుంటూ లాస్ట్కి మానవుడిగా వస్తాడనమాట. 84 లక్షల జీవరాశుల్లో మానవుడే చివరివాడు. ఈ 84 లక్షల్లోని మార్పు చేసుకుంటూ జరిగిందనమాట ప్రయాణం, పరిణామం జరిగింది. చైతన్యం అనే దానికి పరిణామం జరుగుతూ వచ్చింది. అంటే ఆ చైతన్యము కొద్దిగా వ్యక్తమవుతూ కొంచెమే దానికి అసలు తనకి మనసు ఉండదు, ఏముండదు, చిన్నది ఆకలిస్తే తినేసి నిద్రపోవటం. ఒక 24 గంటల్లో దాని జీవితమే అయిపోతుంది. చిన్న చిన్న వాటికి దోమ, ఏగ ఇలాంటివి 24 గంటలకే దాని జీవితం పూర్తయిపోద్ది అనమాట. మళ్ళీ గుడ్లు పెట్టేస్తుంది, చచ్చిపోతుంది. ఆ గుడ్లకి మళ్ళీ సరైన వాతావరణం క్రియేట్ అవ్వగానే మళ్ళీ అవి దోమలు వచ్చేస్తాయి. అవి మళ్ళీ 24 గంటల్లో మళ్ళీ గుడ్లు పెట్టేస్తాయి, మళ్ళీ చనిపోతాయి. అలాగా ఈ చిన్న చిన్నకి అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆయువు ఎంత ఉందో ఆయన దగ్గర మనం ఎలాగున్నామో మన ఆయుష్ అలాగే మనకి ఈ దోమలు ఈగలను చూస్తే అంత తక్కువ ఆయుష్లో ఉంటాయి అన్నమాట. అవి 1 గంటే జీవించేవి ఉంటాయి, 24 గంటల్లోని చనిపోయేవి ఉంటాయి, ఒక 2 రోజులు చనిపోయి ఉంటాయి, 3 రోజుల్లో చనిపోయేవంటాయి. ఇలాగ రకరకాలుగా మనకి చైతన్యంలో పరిణామం జరుగుతూ డెవలప్మెంట్ అవుతూ అలాగా ఎన్నో జంతువులు, ఎన్నో వృక్షాలు పెద్ద పెద్దవిగా తయారవుతూ ఆ లక్షణాలు కూడా మార్చుకుంటూ, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఎప్పుడు కూడా చెట్లుగా వచ్చాయంటే అవి గివింగ్ నేచరే. చెట్టుదంతా కూడా మన మనుషుల్లో కూడా గివింగ్ నేచర్ ఉందంటే అది అక్కడ చెట్టుగా మనం ఎన్నో జన్మల్లో ఆ లక్షణం మనం ఇస్తూనే ఉన్నాం. పళ్ళు, పువ్వులు అన్నీ కూడా అన్నమాట. ఆ నేచర్లో ఎక్కువ జన్మలు తీసుకున్నప్పుడు మన లోపలికి ఆ నేచర్ బాగా లోపలికి వచ్చేస్తుంది. అది మానవ రూపం ఎత్తినప్పుడు కూడా ఈ పాత నేచరు మనకి వ్యక్తమవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కొంతమంది చాలా అంటే కన్నింగ్ నేచర్ ఉంటుంది. అంటే చూడండి, నక్క జిత్తుల వాడు అంటారు. అలాంటివి కొన్ని నేచర్స్ అక్కడ మనం కొన్ని జన్మలు తీసుకున్నప్పుడు, ఎక్కువ జన్మలు అక్కడ ఉన్నప్పుడు ఆ సంస్కారం లోపల ముద్రించుకున్నప్పుడు, ఆ ముద్రలో చెరిగిపోకుండా ఉన్నప్పుడు మనం మళ్ళీ మానవ జన్మలోకి వచ్చినప్పటికీ కూడా ఈ పాత ముద్రల యొక్క లక్షణాలు మనం జీవించేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వాడు గొడ్డు లాంటి వాడురా, ఎంత తిట్టినా వాడికి సిగ్గంటూ ఉండదురా అంటారు. అంటే ఏంటి, గొడ్డు చర్మం అంటే చూడండి, గేదెల వాటిని మనం కొట్టినా కూడా వాటికి పెద్దగా దెబ్బ తగలదు, పట్టించుకోవవి. అట్లాంటి జన్మలు ఎక్కువగా ఉంటే ఆ గొడ్డు లాంటి జన్మ అంటారనమాట. పాము లాంటి వాడు రా, వాడు బుస కొడతాడు, పగ పట్టాడంటే వదలరా అంటాం. ఎందుకు మనుషుల్లో పగ ఉంది? ఆ పాముగా వాడు 1000 సంవత్సరాలు జీవిస్తుంది పాము అయితే. ఎందుకంటే శ్వాసక్రియను బట్టి కొన్ని తొందరగా చనిపోతాయి, కొన్ని ఎక్కువ టైం చనిపోకుండా ఉండగలవు. పాము ఎప్పుడు కూడా చాలా స్లోగా తీసుకుంటుంది శ్వాస. అందుకని దానికి 1000 సంవత్సరాలు కూడా జీవించగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఎన్నో సంవత్సరాలు మనం అందులో ఉండిపోయిన ఆ జీవి ఏదైతే ఉందో ఆ లక్షణాలు ముద్రించుకుని ఉంటుంది అన్నమాట లోపల. అది మళ్ళీ ఆ చైతన్యము మళ్ళీ మానవ రూపం ధరించినప్పుడు ఆ పగ పట్టడం కానీ అలాంటి లక్షణాలు ఉండిపోతాయి అన్నమాట మానవుడికి. అలాగా కుక్కకి విశ్వాసం ఎక్కువ అంటాం. అలాగా కుక్క జన్మలు ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి మనం చూడండి, మన మనుషుల్లో కొంతమంది ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి వెంటనే ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండటం, వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయాలనుకోవటం, అలాగా చాలా బాగా సెన్సిటివ్ నేచర్తో ఉంటారు. అలాగే పిల్లి చూస్తే పిల్లికి అసలు విశ్వాసం ఉండదు అంటారు. ఇలాగ ఈ లక్షణాలు మనలో కనిపిస్తున్నవన్నీ కూడా మనం అప్పుడివి ముద్రించుకుని లోపల ఉండిపోయినవే.
అవే ఇప్పుడు వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. అందుకని మనం ఈ జరుగుతున్న ప్రతీదీ కూడా, ఈరోజు జరుగుతున్నదంతా కూడా ఈ పాత జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కార బలమే ఇప్పుడు నడుస్తూ ఉంది. అందుకే మనం మారాలనుకున్నా మారలేకపోతున్నాం. ఇలా ఉంటున్నామేంటి, అలా ఉంటున్నామేంటి, గురువుగా చెప్తున్నారు కదా మనల్ని ఇలా ఉండకూడదని, ఎందుకు మారలేకపోతున్నాం అంటే ఈ సంస్కారాలన్నీ ముద్రించుకుని లోపల ఉండటం వల్ల మనలో మార్పు తొందరగా రావటం లేదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం పెంచుకుంటామో మనం, ఇదంతా పాత వాసనలే, పాత సంస్కారాలే, ఎన్నో జన్మల నుంచి క్యారీ అయిపోతున్నాయి, ఇక్కడికి నేను తుడిచేసుకోవాలి, దీన్ని ఇక్కడ రద్దు చేయాలి అని గురువుని ప్రార్థిస్తూ లోపల ఇవన్నీ నేను గమనించాను, ఇవన్నీ నాలో సంస్కారాలు బలంగా ఉన్నాయి తండ్రి, నేనైతే దీన్ని దాటలేకపోతున్నానని ఎప్పటికప్పుడు వేడుకుంటూ అందులోంచి ఆయన సహాయంతో మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక ప్రక్రియగా కొద్ది చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సృష్టిలోకి రావడం జరిగింది భగవంతుని యొక్క ఆ మూడవ పాత్ర అనమాట. అది సృష్టిలోకి రావటం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టికి లయకారుడిగా, చక్కగా సృష్టి స్థితి లయకారుడిగా ఒక భగవంతుడు వచ్చాడు. అది మూడవ స్థితి అయింది. అక్కడి నుంచి నాలుగో స్థితి ఎట్లాగంటే శరీరాన్ని ధరించడం. ఈ మొత్తం ఈ 84 లక్షల జీవరాశుల్లోకి మానవుడిలోకి వచ్చింది ఎవరు? అదే భగవంతుడు నాలుగో పాత్ర ధరించాడు. ఇప్పుడు ఫస్ట్ పాత్రలో ఏమో ఆ చిన్న అలతో బయలుదేరాడు ఒక పాత్ర, రెండవ పాత్ర పరమాత్మ స్థితికి చేరుకున్నాడు. అంటే పరిణామమే అంటారు అక్కడ, మళ్ళీ కదలనింది కదులుతూ మొదలవడం కదా, అది పరిణామం అనే చెప్తారనమాట. రెండో పాత్రలో పరమాత్మ అని పేరు పెట్టుకున్నాం. అప్పుడు అంతా సిచ్యువేషన్ అంతా క్రియేట్ అయిపోయింది, రెడీ అయిపోయింది ప్రకృతి తయారవటానికి. అక్కడి నుంచి మూడో పాత్రలోకి వచ్చాడు. మూడో పాత్రే సృష్టి స్థితి లయ చేయడానికి రెడీ అయ్యాడు అనమాట. అంటే పేరుకి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే శక్తి, కానీ సృష్టి చేస్తున్న దానికి బ్రహ్మని పేరు పెట్టుకున్నాం, స్థితి జరుగుతున్నప్పుడేమో విష్ణు అని పేరు పెట్టాం, దాన్నే లయ చేసేటప్పుడు మహేశ్వర అని పేరు పెట్టుకున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నాం. సృష్టి జరిగింది, అది మూడో పాత్ర. ఆయనదే ఒక భగవంతుడి యొక్క పాత్ర కిందే చెప్తున్నారు ఇదంతా. ఇంకా అక్కడ ఆ నాలుగో పాత్రకు వచ్చేసరికి శరీరాలు ధరించాడు భగవంతుడు. అన్ని శరీరాలు ధరించాడు అనమాట, రకరకాల శరీరాలు. ఇంకా అవన్నీ ఎలా పోయినా మనం మానవ శరీరం దగ్గరికి మాట్లాడుకుందాం. మానవ రూపంలో ఉన్నది కూడా భగవంతుడే, అది నాలుగో పాత్ర అయింది. ఆ నాలుగో పాత్రలో ఉన్నప్పుడు శరీరాలు ధరించాడు, ఎన్నో విషయాలు ఆయనకి బుద్ధిని ప్రవేశపెట్టాడు అనమాట. అక్కడ ఆ మానవుడిగా వచ్చే వరకు కూడా బుద్ధి అనేది లేదు. వీటికి పడుకోవటం, లేవటం, తినడం ఇవే తెలుసు యానిమల్స్ అన్నిటికీ కూడా అంతవరకు. కానీ మానవ శరీరం ధరించేసరికి పూర్తిగా పరిణామం జరిగిపోయింది. చైతన్య పరిణామం ఎలా జరిగిందంటే కంప్లీట్నెస్ వచ్చింది అనమాట. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఏదైనా ఒక వస్తువు తయారు చేసుకున్నప్పుడు. ఎక్స్పెరిమెంట్లో ఇది బాగాలేదు, దీనికి కొంచెం యాడ్ చేద్దాం, ఇంకొంచెం దీనికి ఇలా తగ్గిద్దాం, ఇది ఇలా చేద్దాం అని మార్చుకుంటూ వెళ్తాం చూసారా. అది కంప్లీట్గా మనం సాటిస్ఫై అయ్యాక ఓకే ఇప్పుడు చాలా బాగుంది, ఈ కాంబినేషన్ కరెక్ట్గా ఉంది అని అక్కడికి ఆపేస్తాం దాన్ని, అదే ఫైనలైజ్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ భగవంతుడు ప్రయోగం చేస్తున్నప్పుడు పరిణామం జరుగుతూ మానవ రూపం వచ్చే వరకు పరిణామం జరుగుతూ వచ్చింది. మానవ రూపం వచ్చాక ఒక బుద్ధి అనే దాన్ని కూడా ప్రవేశపెట్టి దానిలో ఇంకా మనకి ఈ పరిణామం చాలు ఇక్కడికి అని చెప్పి అక్కడ కంప్లీట్ చేసి బుద్ధిని ప్రవేశపెట్టాడు అనమాట. ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఇంకా ఆ బుద్ధి యొక్క లక్షణం ఏంటంటే కొత్త విషయాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటూ అప్లై చేసుకుంటూ తను ఎక్కడి నుంచి వచ్చాడు, నేనెవరు అనే ప్రశ్న దగ్గర కదా స్టార్ట్ అయింది ఇదంతా పరిణామం. ఇవన్నిటికీ ఇన్ని రూపాలు మార్చేసుకున్నాడు, ఏంటేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎవరో వాడికి మర్చిపోయాడు కనుక వాడు ఎక్కడి నుంచి వచ్చాడో వాడికి తెలియదు, వాడు మళ్ళీ ఏంటో తెలియదు, ఇన్ని రూపాలు ఎత్తాడు. ఇక్కడికి ఎత్తిన తర్వాత శరీరాన్ని ధరించాడు, మానవుడిగా ఉన్నాడు. ఈ మానవుడిగా ఉండి ఉన్నప్పుడు కూడా బుద్ధిని ప్రవేశపెట్టినప్పటికీ కూడా అప్పటి వరకు వాడి జన్మలు ఏంటి, ఒక రాతిలో పుట్టాడు, ఒక మొక్కలో పుట్టాడు, చెట్టుగా అయ్యాడు, పక్షులుగా అయ్యాడు, జంతువులుగా అయ్యాడు, పాము పక్షి అన్ని జన్మలు అయ్యాయి. కానీ మానవ జన్మ మొదటిసారి వచ్చాడు. అప్పుడు పెట్టాడు బుద్ధి, అక్కడ బుద్ధి కొత్తగా వచ్చింది, అప్పటి వరకు బుద్ధి లేదుగా. సో బుద్ధి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు.
ఎలా చేతనవుద్ది? ఇచ్చిన వెంటనే ఎలా అయినా చేతనవుద్దా? ఇప్పుడు మనకి పుట్టగానే పిల్లడికి 100 రూపాయలు నోటు ఇస్తే ఏమన్నా ఎలా వాడాలో తెలుస్తుందా? ఆడికి తెలియదు, చింపేసి నోట్లో పెట్టేసుకుంటాడు కదా. అట్లాగే మనకి బుద్ధి ఇచ్చినప్పటికీ కూడా మానవుడిగా దాన్ని ఉపయోగించడం చేత కాదు. ఎందుకు చేత కాలేదంటే దాని ముందు జన్మల్లో ఎక్కడ బుద్ధి అన్నది తెలియలేదు, లేదు, ఉపయోగించలేదు. అందుకని మానవుడిగా వచ్చి ఒక మూర్ఖుడిలాగా తెలియని స్థితిలో జీవిస్తాడు. ఎలాగా? గొడ్డులాగా. ఇంతకుముందు జన్మించాడు కదా, ఎన్నో రూపాలు, ఆ రూపాల్లో ఎలా ఉన్నాడో అలాగే ట్రై చేస్తాడు తప్ప వాడు కొత్తగా తెలియదు, బుద్ధిని వాడడమే తెలియదు. ఉంది పక్కన అంతే, దాన్ని వాడడమే తెలియదు. అలాగ ఒక 100 200 అయిపోతూనే ఉంటాయి జన్మలు, తెలియదు అనమాట. నెమ్మదిగా 200 300 జన్మలు అయ్యేసరికి 300 జన్మలైనా ఇంచుమించుగా అయితే తప్ప మానవుడికి ఒక ఆలోచన రాదట. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఇంకా 300 జన్మల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, 300 జన్మలు దాటేసిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళని చూస్తూ వీడు నెమ్మదిగా ఏదో తెలుసుకోవాలనుకోవటం, ఏదో శక్తి నడిపిస్తుంది అని అర్థమవటం, ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలనుకోవటం, అసలు నేనెవరు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ శక్తి అంటే ఏంటి, ఎవరు కనిపించట్లేదే, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, భూమి పైన ఆకాశం పైన సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, ఇవి ఎలా నడుస్తున్నాయి, ఒక టైంకి వస్తున్నాయి, ఒక టైంకి వెళ్ళిపోతున్నాయి, ఇదంతా నియమానంగా సద్ధంగా జరుగుతుంది కదా, నియమబద్ధంగా ఎలా జరుగుతుంది, ఎవరు నడిపిస్తున్నారు, ఇవన్నీ మొదలవుతాయి మనకు ఆలోచనలు. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ మొదలవుతాయో ఇంక వాడు ఈ ఆలోచనలలోకి రావటానికి ఒక 200-300 జన్మలు పట్టేస్తుందట మానవ జన్మ. అయినా అప్పుడు వరకు ఏ ఆలోచన రాదు. అప్పుడు మొదలు పెడతాడండి, తర్వాత విషయంలోకి వెళ్తాడు. అప్పుడు పరిణామం మొదలవుతుంది వాడిలో. ఇప్పుడు వరకు 4వ పాత్రలో ఉన్నాడు, అక్కడ పరిణామం మొదలవుతుంది, 5వ పాత్రలోకి వచ్చాడు. 5వ పాత్రలోకి వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచం గురించి అర్థం చేసుకుంటూ ఇంకేదో తెలియంది ఉంది, నాకు కనిపించేదే నాకు అర్థమవుతుంది, కనబడలేనిది ఏదో ఉంది అని ఆడికి ఆలోచన మొదలవుతుంది. అది 5వ స్థాయికి వెళ్తాడు. అప్పుడు ఇంకా 6వ స్థాయిలోకి వెళ్ళేసరికి పునర్జన్మలు ఉన్నాయని తెలుసుకుంటాడు. పాపం అని, పుణ్యం అని, కర్మ అని పక్క వాళ్ళు చెప్తుంటే ఓహో అదేనేమో, ఈ పునర్జన్మలన్నీ అందుకేనేమో వస్తున్నాయి అనేది ఆలోచనలోకి వస్తాడు. అక్కడికి ఒక స్థాయి మారింది దానికి, అంటే ఒక అవగాహన పెరిగిందనమాట. ఈ కర్మలు ఉన్నాయి, ఎన్నోసార్లు పుడుతున్నాము, ఎన్నోసార్లు చనిపోతున్నాము, చనిపోయిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుసుకుంటూ చనిపోతున్నాము, మళ్ళీ పుడుతున్నాము కదా అని పాపపుణ్యాలు, కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది వాడికి. అర్థమైన తర్వాత అప్పటికి 6వ స్థితిలోకి వెళ్ళిపోతాడు వాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది కదా, ఏదో శక్తి నడిపిస్తుంది మనకి, దాన్ని ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు కదా, అప్పుడు 7వ స్థాయిలోకి వెళ్తాడనమాట. 7వ పాత్రలోకి వెళ్తాడు. అక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది అనమాట. అప్పటి వరకు ఆ ఆలోచన లేదు, ఎన్నో 100 జన్మలు అయిపోయినాయి. ఆలోచన మొదలవ్వగానే అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో ఈ పాపం ఏంటో, పుణ్యం ఏంటో, మళ్ళీ పుట్టడం ఏంటో, పుట్టినప్పుడు ఎక్కడున్నాను, అసలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను, మళ్ళీ ఎలా వస్తున్నాను భూమి మీదకి, ఈ రహస్యాలన్నీ ఎవరిని అడిగితే చెప్తారు, ఎలా తెలుసుకోవాలి అని గురువుల వెంట పడడం మొదలు పెడతారు. ఇంకా అక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం సాధన మొదలవుతుంది. ఆ మొదలైన దాన్ని మొదటి దివ్యయానము అని పేరు పెట్టారు దానికి. అక్కడ వరకు ఏ దివ్యయానం చెప్పరు, ఎందుకంటే మనకి ఏ ఆలోచన లేదు, ఇంకా ఒక మూర్ఖుల్లాగా జంతువుల్లాగే బ్రతికాం. అందుకని అక్కడ భౌతిక ప్రపంచంతోనే లింక్ ఉంది. ఇది ఎప్పుడైతే సూక్ష్మం ఏదో ఉంది తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చిందో సూక్ష్మ ప్రపంచంలోకి మొదలు పెడుతుంది అనమాట ఆలోచన. అంటే లోపల అంతర ఇంద్రియాలు మొదలవుతాయి, ఆలోచన ప్రశ్న సమాధానాలలాగా. అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవటం, దానికి మొదటి దివ్యయానం అనే పేరు పెట్టుకోవడం చేసాం. అది 7వ పాత్రలోకి ఎంటర్ అయినట్టు మనం. భగవంతుని యొక్క 7వ పాత్ర అనమాట. అది మొత్తం 10 పాత్రల్లోనే మొత్తం కుదించేస్తారండి ఇదంతా కూడా. ఈ 7వ పాత్రలోకి వచ్చాడు మానవుడు. భగవంతుడు మానవుడు రూపంలో ఉన్న భగవంతుడు అనమాట. ఈ భగవంతుడు మానవులుగా ఉండి ఆధ్యాత్మిక మార్గం పట్టుకుని ఎవరెవరో గురువులను పట్టుకొని వారిని అడుగుతూ ప్రయాణం సాధిస్తూ ముందుకు నడుస్తూ నేనెవరు, ఏంటి, దీనికి కారణం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, వ్యవహారం ఎందుకు ఇలా జరుగుతుంది, వాడెందుకు వీడిని కొడుతున్నాడు, వీడెందుకు వాడిని చంపుతున్నాడు అనే ప్రశ్నలతో ఎన్నో రకాల రహస్యాలను తెలుసుకుంటూ లోపలికి
ప్రయాణం, ఆ అంతర్ముఖ ప్రయాణం చేస్తాడు. ఆ అంతర్ముఖ ప్రయాణంలో ప్రతిదీ ఒక తెలియని భగవంతుని శక్తి ఒకటి నడిపిస్తోందని, నాదేమీ లేదు అని తెలుసుకుంటూ ఆ ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ సాగుతూ 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 నేనేమీ కాదు, ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా ఆయనే, బ్రహ్మమే, ఈశ్వరుడే నడిపిస్తున్నాడు ఇదంతా, అసలు చేస్తున్నది కాదు, నేను కాదు అని తెలుసుకుంటూ కొన్ని కొన్ని వందల జన్మల్లో ఆ రియలైజేషను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ మనసు యొక్క ప్రయాణం మనోమయ కోసం ఉందని, ఈ కోశాల గురించి తెలుసుకోవడం, ఈ లోపల ఎంతో జరుగుతుందని అర్థం చేసుకోవటం, ఎర్షడ్ వర్గాలను గుర్తించటం, ఈ మనోమయ కోసంలోనే అంతా జరగాల్సిందంతా జరుగుతోందని, దాన్ని ఎప్పుడైతే మనం సైలెన్స్ చేయాలో అప్పుడే మన ప్రయాణంలో మనకి ఆ ఉన్న భగవంతుడు లోపల ఉన్నాడు అంటున్నారు కదా, దాన్ని తెలుసుకోవాలి అంటే మనసు పరుగులాట ఆపాలని తెలుసుకోవటం, బయట ఆసక్తులు ఆపుకోవటం, ఈ అట్రాక్షన్స్ అన్నీ కూడా, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న అట్రాక్షన్స్ అన్నీ కూడా ఆపడం మొదలు పెట్టాలి. కళ్ళతో చూస్తూ అట్రాక్ట్ అవుతున్నాం, చెవులతో వింటూ అట్రాక్ట్ అవుతున్నాం, ముక్కుతో వాసన చూసి అట్రాక్ట్ అవుతున్నాం, ఇవన్నీ అర్థమవుతుంది. నాలుకతో రుచి చూసి అట్రాక్ట్ అవుతున్నాం, స్పర్శకి కొన్నిటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఈ 5 ఇంద్రియాల ద్వారా జరిగే కార్యక్రమాలకి అట్రాక్ట్ అవుతున్నాం కదా. ఈ అంతా ఆగాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ మనసు వాటితో కలిసినప్పుడు మాత్రమే అది చెప్తూ ఉంది, ఇది చాలా రుచిగా ఉంది, మళ్ళీ కొనుక్కొని తిను అని, ఇది చాలా బాగుంది, మళ్ళీ విను, ఇది చాలా బాగుంది, మళ్ళీ దీన్ని అనుభవించు అని చెప్తున్నదంతా మనసే. సో మనసు కదలని స్థితిలోకి తీసుకెళ్ళాలి. మనసు కదలని స్థితిలో ఉంటే తప్ప బాహ్య ప్రపంచం పట్ల అట్రాక్షన్స్ ఆగటం లేదు. మనసు కుదురుగా ఉండి లోపల తనలో తను ఉంటే లోపలే ఉన్న భగవంతుని దర్శించగలమనే విషయం తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న దగ్గర నుంచి ఆ ప్రయాణం ఎట్లాగుండాలి, ఎలా చేయాలి అని గురువుముక్త తెలుసుకుని ప్రయాణం చేస్తాడు. ఈ భగవంతుడు ఏ భగవంతుడు? తనను తను కోల్పోయి తనను తను మర్చిపోయిన మానవ రూపంలో ఉన్న భగవంతుడు. అది 7వ స్థితిలో ఉన్న భగవంతుడు అన్నమాట. పాత్ర 7వ పాత్ర అది. ఇంకా అక్కడి నుంచి తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఇంకా అంతా ఉన్నదంతా ఈశ్వరుడే, నడిపించేదంతా ఆయనే. ఇన్ని రూపాల్లో ఇంతమందిలో ఇన్ని రూపాలుగా ఉన్నది ఈ మానవుడే కాకుండా చుట్టూ ఉన్న జగత్తులో ఉన్న ప్రతి అణువణువు, అన్ని జంతువులు, వృక్షాలతో సహా ప్రతిదీ చైతన్య ఆధారంగా ఉన్నాయని, ఆ చైతన్యంతోనే ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయని, ఈ పాపపుణ్య కర్మల సిద్ధాంతంతో పాటు మానవుడు ఎన్నోసార్లు పుడుతూ ఎన్నోసార్లు పోతూ మళ్ళీ వస్తున్నాడని గ్రహిస్తాడు. గ్రహించి ఉన్నదంతా పరమాత్మే కదా, ఆ బ్రహ్మభావాన్ని పెంచుకోవడం మొదలు పెడతాడు. లోపల నేను బ్రహ్మమును అయ్యున్నాను, నాకు తెలియని స్థితిలో దేహంతో తాదాత్మ్యత పొందుతున్నాను, ఉన్నదంతా బ్రహ్మమే అనే భావం ప్రాక్టీస్ చేస్తాడనమాట. ఆ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలుపెట్టి పెంచుకుంటూ ఉన్నాడో ఈ మనసు అట్రాక్షన్స్ అన్నీ, బయటికి వెళ్ళే అట్రాక్షన్స్ అన్నీ ఆగడం జరుగుతుంది. మనసు నిర్మల స్థితిలోకి వస్తుంది, మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అవుతున్న మనసు ప్రశాంతత అవగాహన అవుతూ ఉంటుంది. ఈ ప్రశాంతతో పాటు మనసులో ఏంటనిపిస్తుంది అంటే, ఉన్నదంతా పరమాత్మే కదా, ఆయన ఉన్నది లోపలే కదా, నాలోనే నేను ఉంటే నేను ఆ అనుభూతిని పొందగలుగుతాను. ఇప్పటి వరకు నాకు తెలియక ఈ మనసు బాహ్యంగా వెతుక్కుంటూ కావాలని అన్నిటి వెనుక వెళ్ళింది, దాన్ని ముందు డ్రాప్ చేద్దాము, నాలోనే నేను ఉంచుకుంటాను ఈ మనసునని ప్రాక్టీస్ మొదలు పెడతాడు. అది ఆ ప్రాక్టీస్ పెరుగుతున్న కొలది, ఆ బ్రహ్మభావం పెరుగుతున్న కొలది మనసు నాశనం అవుతుంది. అంటే మనోనాశ అంటారు అక్కడ. మనోనాశ అంటే మనసులో కదలికలు లేని స్థితిలో ఉంటుంది. మనసు నాశనం అవడం అంటే అది ఎక్కడికి వెళ్ళిపోదు, ఉంటుంది ఇక్కడే. కానీ మనం జ్ఞానులను చూసినప్పుడు వాళ్ళ మనసు కూడా మనలాగే ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని ఉపయోగించరు. ఎప్పుడు అవసరమో అప్పుడే ఉపయోగిస్తారు. అంటే జోబులో డబ్బులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు జ్ఞాని, అవసరమైతే తప్ప డబ్బులు తీయడు. అసలు ఉన్నాయన్న ధ్యాసే ఉండదు వాడికి. మనం ఏం చేస్తామంటే ఉన్నా లేకపోయినా డబ్బులు ఎక్కడున్నాయి తెచ్చుకొని ఏదో కావాలి, ఇది కావాలి, అది కావాలని వాడుతూ ఉంటాం. అలాగే మనసుని విపరీతంగా వాడేస్తున్నాం మనం. ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఖర్చు పెట్టేస్తున్నామో తెలియని స్థితిలో ఖర్చు పెడుతున్నాం మనసుని. అది ఒక చైతన్యం ఖర్చు అయిపోతుంది ఇక్కడ, మనం తెలియకుండా వాడేస్తున్నాము అనే విషయం కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే,
జోబుల్లో డబ్బులు పెట్టుకొని అంతా తిరిగి ఇంటికి వచ్చేసినట్టుగా మనసు మన దగ్గరే ఉంటుంది, దాన్ని ఉపయోగించకుండా ఉండటం. అది ఎప్పుడూ ఉన్నది నిత్యం లోపల ఉన్న పరమాత్మతోనే అనుసంధానం అయ్యేలాగా చూసుకోవటం. ఎలా చూసుకోవాలి అంటే మనకి కొన్ని సాధనలు చెప్తూ ఉన్నారు. నమశివాయ కానీ ఓం ఏదో ఒకటి, ఓం నమశివాయ కానీ మనకి ఏ పదం నచ్చితే అది భగవంతుని యొక్క ఒక నామాన్ని జపిస్తూ ఎప్పుడూ మనసు మనలోనే ఉండేటట్టుగా ఎటువైపు వెళ్ళని విధంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి అని. కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంక దానికి అలవాటు అయిపోయి మనసు జపం లేకుండా కూడా దానికదే ఆ మనసు మనోనాశ అని పేరు పెడతారు అక్కడ. అంటే మనసు నాశనమైన స్థితి మనోనాశ అంటే. అది కదలికలు లేకుండా అటు ఇటు పరిగెట్టకుండా ఎప్పుడైతే ఉంటుందో దాన్నే మనోనాశ అని చెప్పుకుంటాం. ఆ మనోనాశ స్థితికి వెళ్ళేసరికి 7వ స్థితిలో నుంచి ఆ 8వ స్థితిలోకి మారుతున్న భగవంతుడు అనమాట. మధ్యలో ఈ 2 స్థితులకి మధ్యలో ఉన్న స్థితిని మనోనాశ అని చెప్తారు. అక్కడే నిర్వాణ స్థితి అని కూడా చెప్తారనమాట. అంటే బ్రాహ్మీభూతంలో ఉన్నాడు, నిత్యం బ్రహ్మభావంతో పెట్టుకుని ఉన్నాడు, వారికి నిర్వాణం అంటే ఏంటంటే దేన్ని కూడా లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతున్నాడు, ప్రతిదాన్ని విడిచిపెట్టేశాడని అర్థం. నిర్వాణ స్థితి అంటారు. అక్కడ ఆ గ్యాప్ కొంచెం మనసు నాశనమైనట్టుగా, ఆ మనసు ప్రశాంత. ఇక్కడే మనం శూన్యస్థితి అని కూడా మొదట శూన్యస్థితి ఇదే చెప్పుకోవచ్చు. మనం జీవుడిగా ఉన్నవాడు ప్రత్యేగాత్మ స్థితిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఆత్మగా నిలదొక్కునే లోపు జరిగే ప్రక్రియలోనే మనోనాశన్ పేరు, నిర్వాణము అనే పేరు కూడా పెట్టుకున్నాం ఆ స్థితిని. అక్కడ 7వ స్థితి యొక్క భగవంతుని యొక్క 7వ పాత్రలో నుంచి 8వ పాత్రలోకి వెళ్ళటం అన్నమాట జరుగుతోంది. ఇంక 8వ పాత్రలో ఏంటి, బ్రహ్మభావంలోనే ఉన్నాడు. ఇక్కడ వరకు సృష్టి జరిగింది. ఈ సృష్టి జరగడం, అది ఏమీ తెలియని స్థితిలో కొన్ని జన్మలైపోవటం, తెలుసుకోవడం మొదలుపెట్టి ఏదో తెలుసుకోవాలనుకుని ప్రయాణం మొదలవటం, ప్రయాణం మొదలయ్యే వరకు భౌతిక ప్రపంచమే అనుభవం అయింది. ఎప్పుడైతే అనుకోవడం మొదలెట్టిందో సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. సూక్ష్మం ఏంటి అంటే లోపల వెతుక్కోవటం మొదలైంది. నేనెవరనే ప్రశ్న పెరుగుతూ వచ్చింది. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. చైతన్యం ఎన్ని రూపాల్లో ఉంది, ఎలా ఉందో తెలుసుకుంటూ ఉన్నాడు. లోపలున్న గుణాలు కానీ ఆ లక్షణాలు కానీ తెలుసుకోవడం, గుర్తించడం, వద్దనుకునేవి కావాలనుకునేవి తెలుసుకోవటం, అదంతా సూక్ష్మ ప్రయాణం జరిగింది. అదంతా ఆధ్యాత్మిక ప్రపంచంగా ఉంది. లోపల సాధన జరుగుతోంది. అక్కడి నుంచి మనోమయ ప్రపంచం. మనోమయ కోసంలో కూడా ఎక్కడ ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళిపోతున్న మనసు, ఆ స్పీడ్ ఏంటి, ఆ స్లో చేసుకోవాలని అక్కడ నాశనం చేసే ప్రయాణం జరిగింది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడిటి యొక్క ప్రయాణం జరిగిందన్నమాట ఇప్పుడు వరకు మనకి. ఇక్కడ 7వ స్థితి భగవంతుని యొక్క 7వ పాత్ర పూర్తయిపోయింది. ఇంకా అక్కడ 8వ పాత్రలోకి వెళ్ళేసరికి వాడు బ్రహ్మభావంతో ఉంటున్నాడు. మనసు పూర్తిగా శూన్యస్థితిలో ఉంది. నిర్వాణ స్థితి అని పేరు పెట్టాము అక్కడ. ఎప్పుడు కూడా ఎవరు ఏ సాధన చెప్పినా కూడా బుద్ధుడితో సహా ఎవరైనా సాధన చెప్పిన వాళ్ళు నిర్వాణ స్థితికి చేరుకోనే చెప్తారు. అంటే ఇక్కడ జీవుడు మానవుడు ఈ దేహంతో తాదాత్మ్యత పొంది ఉన్నాడే, ఈ అన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నాడే, ఇవన్నీ డ్రాప్ చేసుకున్న స్థితిని నిర్వాణ స్థితి అంటారు. అక్కడ ప్రత్యేగాత్మగా స్థిరమయ్యేటప్పుడు ఆ మధ్యలో ఒక నిర్వాణ స్థితి అని పేరు పెట్టి అక్కడ బ్రాహ్మీభావంలో ఉన్నాడని చెప్తూ ఆ దానిలోకి ఎంటర్ అయిన స్థితిని అక్కడ ఇప్పుడు వరకు ఏంటి సృష్టి అని చెప్పారు, అక్కడి నుంచి స్థితి అని చెప్తున్నారు. బి అని పెట్టారన్నమాట పేర్లు. అయితే అక్కడ బ్రహ్మభావంలోకి ఎంటర్ అయిపోయాడు. దాన్ని 8వ పాత్ర, భగవంతుని యొక్క 8వ పాత్ర అని చెప్పారు. ఆ 8వ పాత్రలో కేవలం బ్రహ్మభావంలో ఉంటున్నాడు. అక్కడ దివ్యయానం ఏమో మొదటి దివ్యయానం ప్రయాణం మొదలైనప్పుడు పెట్టారు. ఇప్పుడు 8వ పాత్ర వచ్చేసరికి 2వ దివ్యయానము అంటే ఒక స్టెప్ లోపలిది మారింది. జీవుడు ఈ దేహం నేను అనుకున్న భావం మారిపోయి నేనే బ్రహ్మము అనే భావంలోకి ఎంటర్ అయ్యాడు కనుక దానికి 2వ దివ్యయానం అని పేరు పెట్టారనమాట. 2వ దివ్యయానం అని పేరు పెట్టి అక్కడ బ్రహ్మభావంలో ఉంటూ జీవన్ముక్తుడిగా జీవిస్తున్నాడు. జీవన్ముక్తుడు అంటే ఏంటి, జీవించి ఉండగానే ముక్తి పొందినవాడు అని. జీవించి ఉన్నాడు కానీ
దేని పట్ల వ్యామోహం లేదు, దేని పట్ల అట్రాక్ట్ అవ్వట్లేదు, ఏది కావాలనే కోరిక లేదు. ముక్తి పొందేశాడు, విముక్తి అయిపోయాడు అన్నిటి నుంచి. అంటే బంధ విముక్తి జరిగిపోయింది వాడికి. అంటే దేహము నేననే బంధమే విడిపోయింది. ఇంకా దేహం నేననుకుంటే కదా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా ఆస్తి, నా కుటుంబం, నా వాళ్ళు, ఇదంతా నా అనేది వచ్చింది. నేను ఈ దేహాన్ని కాదు, నేను పరమాత్మని అని గ్రహించినప్పుడు అక్కడ బంధ విముక్తి అయిపోయింది. ఆ అయిపోయిన వాడిని జీవన్ముక్తుడు అని పిలుస్తాం. ఆ జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగా ముక్తి పొందినవాడు అని, ప్రత్యేగాత్మ అని పేరు పెడతాం అక్కడ. ఆ స్థితిలో వాడు ఈ 4 శరీరాలు భగవంతుని శరీరాల్లోకి వెళ్ళకముందు ఈ జీవుడిగా ఉన్న 4 శరీరాలు దాటడమే అక్కడ జీవన్ముక్తుడిగా వాడు జీవిస్తూ ఉన్నాడు అనమాట. ప్రత్యేగాత్మగా పేరు పెట్టాము, కానీ ఈశ్వరు తనువుల్లోకి ఎంటర్ అయిపోయినట్టుగా అర్థం. అదే తురీయ అవస్థ, తురీయం అన్నమాట. అంటే గాఢ నిద్రలో ఉన్నా కూడా నీకు ఆ ప్రజ్ఞ మేల్కొని ఉంది, దాన్ని తురీయము అని పేరు పెట్టారు. ఇక్కడ 2వ దివ్యయానంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఆ ప్రజ్ఞ మేల్కొని ఉన్న స్థితి తురీయ స్థితి, జీవన్ముక్త స్థితి అని పేరు పెట్టాము. అక్కడ భగవంతుడు 9వ పాత్రలోకి ఎంటర్ అయ్యాడనమాట. 9వ పాత్ర దివ్యయానం 2వ దానిలోకి ఎంటర్ అయినట్టు, తురీయ స్థితిలో ఉన్నట్టు, జీవన్ముక్తుడిగా జీవిస్తున్నవాడుగా భగవంతుడే ఉన్నాడు అక్కడ. ఈ 9 నుంచి 10కి వెళ్ళేటప్పటికి వాడు పూర్తిగా ఆత్మనిష్ఠుడైపోయినాడు. అంటే ఉన్న పరమాత్మని నేనే అనే భావం కంప్లీట్ అయిపోయిందనమాట. స్థితి మారుతూ ఇక్కడ ఆత్మస్థితిలో ఉన్నవాడు అక్కడ పరమాత్మ స్థితిలో పూర్తిగా బ్రహ్మముననే భావంలో కంప్లీట్గా స్థిరమైపోతూ ఆత్మ ప్రతిష్టాపితం అయిపోయింది అని చెప్తున్నారనమాట. అంటే అంతటా నిండి ఉన్న ఆత్మని దర్శిస్తూ అందరిలో ఉన్నది నేనే అనే తెలుసుకోవడమే అక్కడ జరిగింది. అది 10వ స్థితిలోకి ఎంటర్ అవ్వడం. అక్కడ ఆయనకి ఒక అధికారం వస్తుంది. ఏ అధికారం వచ్చింది అంటే ఒక సద్గురువుగా పేరు తెచ్చుకోగలుగుతాడనమాట. ఎందుకంటే ఆయన పాత్ర ఎలా మారిపోయింది, తనలో ఉన్న ఆత్మని దర్శించాడు, తర్వాత అంతటా నిండి ఉన్న ఆత్మని దర్శించి అందులో స్థిరమైపోయాడు. స్థిరమైపోయినప్పుడు ఆయనకి 3వ దివ్యయానంలోకి ఎంటర్ అయ్యాడు అని పేరు వచ్చింది. ఆ 3వ దివ్యయానంలోకి ఎంటర్ అవ్వటం ఆయన్ని అందరూ గుర్తిస్తారు సద్గురువుగా. ఎందుకంటే ఆయనకి అధికారిత్వం వచ్చేసింది, ఆయన క్వాలిటీస్ అన్నీ పెరిగిపోయినాయి. ఆయన ఒక దగ్గర లేడు, అంతటా నిండి ఉన్నది ఆయనే అని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు ఆయనకి ఒక సద్గురువు స్థానాన్ని వస్తుందన్నమాట. అక్కడ ఆ సద్గురువు రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుని యొక్క 10వ స్థితి పాత్ర. అది కూడా భగవంతుని యొక్క 10వ పాత్ర అని చెప్పారు. ఆ 10వ పాత్రలో ఉంటాడు. ఉంటూనే అక్కడ కూడా 4వ దివ్యయానం అనేది ఇంకోటి ఉంటుంది. అది ఏమిటి అంటే అక్కడ మళ్ళీ నిర్వాణం. అంటే ఇక్కడ ఈ నిర్వాణం ఏంటి? మొదట నిర్వాణం మానవుడిగా దేహం నేను అనుకునే స్థితి నుంచి నిర్వాణ స్థితిలోకి ఎంటర్ అయినప్పుడు ఈశ్వరుడుగా నేనుగా అనుకున్నాడు. అంటే ఇక్కడ ఈ జీవుడి పాత్ర క్లోజ్ అయిపోయింది, ఈశ్వరుడిని నేను అనే భావంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక నిర్వాణం వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏ నిర్వాణం వచ్చిందంటే పరమాత్మ అంతటా అన్నింటిలోని ఉన్న పరమాత్మని నేననే భావంతో ఉన్నవాడు అక్కడ దాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. నేను ఈ అంతటా నిండి ఉన్నాను, నేనే ఇదంతా చేస్తున్నాను, సృష్టి స్థితి లయలు అన్ని బ్రహ్మాండాలు నాలోనే ఉద్భవిస్తున్నాయి, అవి నాలోనే లయమైపోతున్నాయి అన్న విషయం కూడా నేను అనేది లేని స్థితి నాలో జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా విడిచిపెడతాడు. అక్కడ కూడా ఆ విడిచిపెట్టిన స్థితే మళ్ళీ అక్కడ నిర్వాణము, సద్గురు నిర్వాణం. అది ఆ సద్గురు నిర్వాణం దగ్గరే మనకి చెప్తా ఉంటారు శూన్యస్థితులు 2 వస్తాయి అని. ఆ 2వ శూన్యస్థితి అదని తెలుసుకుందాం. ఆ 2వ శూన్యస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు వాడికి ఇంక ఏ భావం మళ్ళీ అక్కడ ఈ చైతన్యము, ఈ ఎరుక, ఇవన్నీ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. అంటే కదలవు. ఇప్పుడు మనం గాఢ నిద్రలో అన్నీ ఉన్నాయి, లోపల ఏమి పని చేయట్లేదు. అలాగే ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు సద్గురువు యొక్క నిర్వాణం అని చెప్తున్నారు. ఆ నిర్వాణ స్థితిలో అలా కళ్ళు పెట్టి చూస్తూనే ఉంటాడు.
గురువులను గమనిస్తే మనం నిర్భయానందుల వారిని చూస్తే అర్థమయ్యేది. అలా కూర్చునేవారు ఏం తెలియనట్టుగా. స్టేజ్ మీదే కూర్చునేవారు 3 గంటల సేపు 4 గంటల సేపు. అంత పెద్ద ఆయన కూర్చుని ఏమీ తెలియదు నాకు అన్నట్టుగా కూర్చుని వినేవారండి. ఇక్కడ గురువులు ఆయన తయారు చేసుకున్న ఆయన దగ్గర శిష్యులే గురువులుగా మారి వీళ్ళు బోధిస్తుంటే ఏదో ఆయన కొత్తగా వింటున్నట్టుగా వినేవారండి. అది కదలనే స్థితిలో ఉండటం. అలా ఉండి ఆయన శక్తి అక్కడే ఉంటుంది, కానీ అది బయటికి వ్యక్తం అవ్వదు. ఆయన మనకి చూసినా కూడా గురువని కానీ మనకేం తెలియదని, ఎందుకంటే ఏది వ్యక్తపరచరు, అది అవ్యక్తంగా ఉంటుంది. లోపల అన్నీ ఉంటాయి, ఏం తెలియనట్టుగా ఉంటారు, విరమించుకునే ఉంటారనమాట. ఆ విరమించుకున్న స్థితిలో ఉండడమే పరాత్పర పరబ్రహ్మ స్థితిగా చెప్పుకుంటాం మనం. ఈ 10 పాత్రలు అవండి. ఈ 10వ పాత్ర ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉండటమే. అక్కడ పూర్తిగా విరమించుకుంటాడని అది 2వ శూన్యస్థితిగా చెప్పుకుంటామని. అక్కడ మళ్ళా ఏమవుతుందంటే మన అచల బోధ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఇక్కడ వరకు పరమాత్మ ఇక్కడ మెహర్ బాబా చెప్పిన దానిలో ఇక్కడ వరకు వచ్చిందండి. ఇంకా మనకి అచలంలోకి వెళ్ళినప్పటికీ ఆ చిన్న పైన కొంచెం చెప్తారు. అదేంటి అంటే అక్కడ నేను అంతటా నిండి ఉన్నాను అనే భావం విరమించుకుంటాడు ఆయన. విరమించుకున్న పరాత్పర బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడు అంతా నా కార్యక్రమం అనుకున్నదంతా విరమించుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక వెంట్రుక వాసి ఎరుకతో జీవిస్తూ ఉంటాడు అంటారు అక్కడ. అలాంటి వాడికి ఏ కదలని స్థితిలో అంటే బయలయ్యి ఉన్న అశరీర గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆయన్ని విడిపిస్తారు. ఉన్న ఎరుక ఈ వెంట్రుక వాసి ఎరుకని కూడా విడిపించటమే వారిలో కలిసిపోవటం, బయల్లో కలిసిపోవటం జరుగుతుంది అన్నమాట. ఆ సీక్రెట్ అంతా ఈ అచల బోధలోనే చెప్తారు. ఆ వెంట్రుక వాసి ఎరుకని విడిచిపెట్టడం అనేది ఆయన చేసుకోలేడట. అందుకని ఆ చిన్న వెంట్రుక వాసి ఎరుకతో ఉన్న ఆయన దగ్గర మన నిర్భయానందుల వారికి అట్లాగే దొంతులమ్మ తల్లిని అలాగా ఎవరెవరో కొంతమంది ఆయనకి ఎరుకని నిరూపించటం, కాలాన్ని చూపించటం, కాలాతీతంగా మార్చటం, దాటి వెళ్ళటం, అవన్నీ ఆయనకి అనుభవంలో జరిగి ఆయన బయలు దర్శనంగా చూపించి విడిపించారనమాట. ఎరుకని విడిపించిన స్థితిలో ఆయన ఇంకా అంతట్లో కలిసిపోయి ఉంటుంది చైతన్యం. ఇంకా చైతన్యం వ్యక్తమైనట్టుగాను ఉండదు, వారికి ఏమీ కనబడని స్థితిలో ఉన్నట్టుగా ఉంటారనమాట. ఆ విధంగా ఈ 10 పాత్రలు మనం ఈ మెహర్ బాబా యొక్క ఆ భగవద్దర్శిని గ్రంథం ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది. ఇదే మనం అచల బోధ వాళ్ళు సర్వవేదాంత శిరోఘోషణం అని ఇలాంటి కొన్ని గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారు. మనం తెలుసుకున్నదే ఇక్కడ పదాలు వేరుగా మారిపోతూ ఉన్నాయి. అక్కడ పదాలు ఇక్కడ పదాలు మనం సరిచూసుకుని సమన్వయం చేసుకుంటూ ఇది సబ్జెక్టు సత్యం ఒకటే ఉంటుంది. చెప్పే విధానం మాస్టర్స్ని బట్టి పదాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అది మనం కొంచెం ఇది కలిపి కాస్త అర్థం చేసుకుని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. రోజు మనకి 11:30 నుంచి 1 గంట వరకు ఈ క్లాస్ మనం వైజాగ్ గ్రూప్లో చెప్పుకోవటం జరుగుతుంది. సరే, ఈరోజు అనుకోకుండా మనకి ఈ జూమ్లో కూడా ఇది కొంచెం క్లుప్తంగా చెప్పుకుందామని ఈరోజు చెప్పుకోవటం జరిగిందండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అమ్మ అందరికీ.